మనకి అంటే బయట మీరు కరెంట్ వచ్చిందమ్మా మన అక్కుపల్లికి? ఇంకా రాలేదు అక్కుపల్లి. కొంచెం పక్క రావాలి సార్, మీరు పక్క రావాలి, ఇబ్బంది ఉంది. ఇటు వచ్చేస్తారు, కొంచెం ఇటు వస్తారా, కొంచెం అలా ఉండు. ఇంకా కరెంట్ రాలేదు. అండ్ బయట ఎంత మనకి నష్టం జరిగింది. మన పోయినసారి మన ఉత్తరాంధ్ర టూర్ అప్పుడు ఎంత పచ్చగా ఉండేది, ఈరోజు ఎంత సర్వనాశనం అయిపోయిందో బయట ఎవరికి తెలియట్లా. అందుకని ఇది ఒకసారి వచ్చి మన ఇంత పంటలు నాశనం అయిపోయినాయి, మొత్తం కొబ్బరి పంటలు నాశనం అయిపోయింది. మన రైతులు కూడా చెప్తా ఉన్నారు, కొబ్బరి చెట్టు అంటే మన పెద్ద కొడుకు లాంటిది, అలాంటి పెద్ద కొడుకు లక్షలాది కూలిపోయినాయి. అందుకని నేను ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి, మన తరపు నుంచి, మనందరి తరపు నుంచి, మనకు తిరిగి కోలుకోవడానికి ఆ నుంచున్న చెట్లు కూడా మొమ్మలు ఎరిగిపోయినాయి. అవి ఎందుకు పనికిరాని చెట్లు ఇంకా దెబ్బతినేసాం. ఏదో 1200 1500 కాకుండా ప్రభుత్వం చెప్పే 1200 1500 కాకుండా మన జీడి పంటలకు కానీ, మన కొబ్బరి చెట్లకు కానీ మన జనసేన పార్టీ కూడా అడుగుతుంది, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కూడా. బయటికి రేపొద్దున ప్రధానమంత్రి గారికి పంపిస్తూ ఉన్నాం, అలాగే ముఖ్యమంత్రి గారికి చెప్పబోతూ ఉన్నాం. మన వైజాగ్ నుంచి మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగాం. అంటే బయటికి ఎలా చెప్పారంటే, నాకు ఒక రోజు వస్తే సరిపోతానంటగా చెప్పారు. చూస్తే ఇన్ని రోజులు నెలలు తిరిగినా కానీ విధ్వంసం మన అంచనా వేలు అంత పెద్ద విధ్వంసం జరిగింది. ఈ రోజున మనం నిన్న మాట్లాడుతున్నప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. పెద్దలు మనోహర్ గారు, నేను పార్టీ అందరితో మాట్లాడి, ముఖ్యంగా మన సిక్కోలు జిల్లాలో మన ప్రాంతానికి సంబంధించి, ముఖ్యంగా మన మండలాలకు సంబంధించి, మన వజ్రకొత్తూరు మండలం సంబంధించి కూడా రుణమాఫీ మిగతా చోట్ల చేస్తారో లేదో మనకు తెలియదు, కానీ ముఖ్యంగా మన సిక్కోలు జిల్లాలో మన మండలాల్లో, తుఫాన్ మండలాల్లో సంపూర్ణమైన రుణమాఫీ చేసేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నాం. మీ తరఫున పోరాటం చేయబోతా ఉన్నాం. అలాగే ఏ మూలకెళ్ళినా మనకి ఇది ఎందుకంటే మనం కూర్చోబెట్టి, అలాగే మనకు తెలుసు ఈ చెట్లు చూస్తే ఇంకో 10-12 సంవత్సరాల దాకా మనకి బలమైన కాపు రాదు. అలాగే మన జీడి తోటలు కూడా 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినా కానీ సంపూర్ణమైన పంట వచ్చేటప్పటికి మనకి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పైన పడుతుంది. ఈ 10 సంవత్సరాల వరకు మనకి ప్రభుత్వాలు అండగా ఉండాలి. దాని తగ్గ డబ్బు మనకి ఇవ్వాలి, నెలసరిగా, సంవత్సరం తరబడి కానీ, సంవత్సరం వారీగా కానీ. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వానికి, మీరు రుణమాఫీ మీరు చేస్తారా, మీకు అవకాశం ఇస్తున్నాం, లేదా మేము రుణమాఫీ చేసి పెడతాం. ఎందుకంటే ఇంత విధ్వంసం ఎందుకంటే భయం ఏంటంటే ఉపాధి అవకాశాలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు అన్ని బయట అందరూ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడే భూములంతా నాశనం అయిపోయినాయి, మనకి ఇంకా ఉపాధి అవకాశాలు రావు, ఇంక అందరూ వలసలు వెళ్ళిపోదాం అని చెప్పి భూములు చవకగా కొనుక్కోవడానికి ఏజెంట్లు వస్తారు. ఇప్పుడు మీరు ఎవ్వరు కూడా దయచేసి మన భూములు అమ్మకండి, మేము మీకోసం అండగా ఉంటాం. దయచేసి మన భూములు అమ్మద్దు. 1900 కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.